నువ్వు కొట్టినట్టు, నేను తిట్టినట్టు అన్నటువంటిదే అజారుద్దీన్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యవహారం. అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇస్తానికి ఆయన ప్రిపేర్ అయ్యాడు. అజారుద్దీన్ కూడా వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ జూబ్లీ హిల్స్‌లో ముస్లిం ఓట్లున్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టారు కాబట్టి. అజారుద్దీన్‌కి ఇచ్చేయగానే ఆళ్ళు ఓట్లేసేస్తారా? అంటే ముస్లింలని సంతోషపెట్టడం, సంతృప్తి పరచడం. ఒకసారి ఎన్నికల కోడ్ బిగినయ్యాక ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు గదా! అన్నటువంటిది నేను నిన్ననే ప్రస్తావించాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినట్టు లీగల్ సెల్ వెళ్లి ఎన్నికల సంఘానికి కంప్లెయింట్ ఇచ్చింది. ఇదిగో అట్లా చేస్తారు అన్నట్టు. ఈలోపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి రేపే ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు జరిపినా రేవంత్‌కి ప్రయోజనమే, జరపకపోయినా రేవంత్‌కి ప్రయోజనమే అన్నటువంటి డబుల్ గేమ్ అన్నమాట ఇక్కడ. జరిపితే గనక అదిగో చూసారా బీజేపీ వాళ్ళు అడ్డుపడ్డా సరే ప్రమాణ స్వీకారం మైనార్టీలకి చేయించారు. జరపకపోతే చూసారా బీజేపీ వాళ్ళు అడ్డుపడ్డారు. దానివల్ల అజరుద్దీన్ ప్రమాణం చేయలేకపోయాడు అన్నట్టు. అంటే అక్కడ ముస్లింలు సంతుష్టీకరణ అయినా, ముస్లింలకి సంబంధించినటువంటి రెచ్చగొట్టుడైనా. అంటే ఇక్కడ డైరెక్ట్‌గా అయితే వాళ్ళని మీకు నేను ఇంత చాలా చేశాను మైనార్టీలకని గనక ఉపన్యాసాలు చెప్తే నమ్మరు. అదే ఇట్లాంటిది ఒక నెగెటివ్ ఆర్ ఫైటింగ్ కాన్సెప్ట్ తీసుకొస్తే సక్సెస్ అవుతారు. దీన్నే బీఆర్ఎస్ ఏమంటుంది, ఇద్దరి మధ్యన గేమ్ అంటుంది. అంటే కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయినాయి అని. బట్ వాళ్ళిద్దరు కలవడం కాదు. రేవంత్ వేసిన వ్యూహంలో బీజేపీ పావు అవుతుందా? లేకపోతే బీజేపీ బలవుతుందా అనేది చూడాలి.